ఒంగోలు గుంటూరు రోడ్లోని టీడీపీ కార్యాలయంలో కార్యకర్తలతో కోలాహలం. కొత్తగా నియోజకవర్గ అనుబంధ సంఘాల అధ్యక్షులు, సభ్యులు ఎన్నిక కార్యక్రమం భారీగా తరలివచ్చిన టీడీపీ కార్యకర్తలు, నాయకులు. ఈ సందర్భంగా టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అనుబంధ సంఘాల కమిటీ, ఎన్నికల పరిశీలకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు విస్తృతంగా పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే దామచర్ల వ్యక్తిగత సహాయకుడు సురేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. Happy birthday to you, Suresh. God bless you. Happy birthday. Suresh, ఆనయ్యా. వచ్చేలోపల కప్పేశారు అన్న వచ్చేలోపల కప్పినట్టున్నారు ఫస్ట్ యాంగిల్ సార్ కింద పెట్టుకున్నాను. హైట్ పెట్టి సంస్థాగత ఎన్నికల నియమావళి గురించి డాక్టర్ రాజా మాస్టర్ గారు మాట్లాడుతున్నారు. వారికి స్వాగతం, సుస్వాగతం. అలాగే ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులందరూ వారందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు విధంగా పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీగా పార్టీలో ఏదైనా కమిటీలు ఎన్నుకోవటం, అది కార్యకర్తల సమక్షంలో, నాయకుల సమక్షంలో వారందరూ ఆమోదం జరుగుతున్నది. దానికి సంబంధించి వచ్చేసి మనకి ఈ పార్టీ క్రమశిక్షణ విధానాలు, ఈ నియమ నిబంధనలని తెలియజేయడం కోసం ప్రజలు పార్టీ రాజా మాస్టర్ గారిని మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ అభినందనలు. ఒంగోలు నియోజకవర్గ శాసనసభ్యులుగా ప్రజాసేవకు పునరంకితమైన మిత్రులు జనార్దన్ గారిని శాసనసభ్యుడిగా గెలిపించడానికి మీరు పడిన కష్టం జగవరిగిన సత్యం. అందుకోసం ముందుగా మీకు అభినందనలు. అలాగే జనార్దన్ గారు కూడా నాకు సుమారుగా ఒక 3 ఎలక్షన్ల నుంచి బాగా దగ్గరగా పనిచేయండి. నిత్యం ప్రజలతో ఉండడం కోసం, ప్రజలకు తెలియజేయడం కోసం పనిచేపించే వ్యక్తిత్వం. అటువంటి వ్యక్తి ఈ ఒంగోలు నియోజకవర్గానికి శాసనసభ్యుడు అవ్వడం చాలా సంతోషదాయకం. ముఖ్యంగా ఈ రోజున జరుగుతున్నటువంటి సమావేశం మీ అందరికీ కూడా తెలిసిందే. మన ప్రభుత్వం వచ్చి మనం అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం అయిన తర్వాత మనం సంస్థాగత ఎన్నికలకు వచ్చాం. అంటే మన ముందు ఇంకా చాలా సవాళ్ళు ఉన్నాయి. 4 సంవత్సరాల పాటు ప్రజలకు
ఇతోధికంగా సహాయ సహకారాలు అందించే నాయకత్వాన్ని మరింత పెంచడం కోసం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి ఆదేశానుసారం మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఒంగోలు నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. చాలా నియోజకవర్గాల్లో చాలా తక్కువ మంది మహిళలు కనపడుతూ ఉంటారు. ఒంగోలు నియోజకవర్గం సుమారుగా నేను ఒక 16-17 ఏళ్ళ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. ఆడవాళ్ళు చాలా ఎక్కువ మంది వస్తారు. అది పోరాటం చేయడానికి కానీ, పార్టీలో పనిచేయడానికి కానీ. అదేవిధంగా ఇందాకే జనార్దన్ గారు చెప్తున్నారు, నేను చాలా ముఖ్యమైన లిస్ట్ ఇచ్చాను, అవి ఇంకా నామినేటెడ్ పదవులకు ఇంకా రాలేదు, దానికోసం ఎదురు చూస్తున్నాను. మేము కూడా ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఉదాహరణకి నేనే పార్టీలో పనిచేస్తున్నాను, నా భార్య ఇంట్లోనే ఉంటుంది. చాలామంది నాయకులు భార్యలు ఇళ్లలో ఉన్నా చాలామంది మహిళలు పార్టీ కోసం బయటకు వచ్చి పనిచేసే అంశం కారణం ఏంటంటే అన్నపూర్తి తారక రామారావు గారు ఏ వేళ విశేషాల పార్టీని పెట్టారో ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలుగువారి భూమి మీద ఉన్నంత వరకు ఈ తెలుగుదేశం పార్టీలో మహిళల పాత్ర చాలా క్రియాశీలం. ఎందుకంటే మహిళలకు కూడా ఆ బాధ్యత ఉంది. ఆడవారికి ఆస్తి హక్కు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది ఎన్టీ రామారావు గారు. ఈ విధంగా చెప్పుకుంటా పోతే తెలుగుదేశం పార్టీలో మనం పనిచేయడం గర్వకారణంగా చెప్పచ్చు. పదవులు రావటం రాకపోవడం తర్వాత. మరి మీకు తెలిసినటువంటి అంశమే, రాజకీయాలన్నా, రాజకీయ పార్టీలన్నా, రాజకీయ నాయకులన్నా ప్రజలు కొంచెం తేలిగ్గా మాట్లాడుకునే రోజులు. అటువంటి పరిస్థితుల్లో రాజకీయ నాయకులు అంటే జనార్దన్ గారి లాగా ఉండాలా, రాజకీయ పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ లాగా ఉండాలనే అంశం జగమెరిగిన సత్యం. అటువంటి పరిస్థితుల్లో మనం జనార్దన్ గారి నాయకత్వంలో పనిచేయడానికి కానీ, తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని మనం ప్రజల దగ్గరికి రావడానికి కానీ మనం గర్వపడేటటువంటి పరిస్థితి. అదే కోణంలో పార్టీ, మన నాయకుడు పార్టీలో క్రియాశీలకంగా పనిచేసే వారందరినీ నామినేటెడ్ పదవులకి కొంతమంది, పార్టీ పదవులకు కొంతమంది బాగా ప్రత్యక్షంగా ఐడియా ఉంది. ఏదో ఇప్పుడు వచ్చారు, కాస్త మీటింగ్ పెట్టి ఏదో కొంతమందికి పదవులు అనౌన్స్ చేసే ఆలోచనతో ఆయన లేడు, మేము లేము. దీనికి మేము చేసే కసరత్తు కంటే జనార్దన్ గారు చేసిన కసరత్తు ఎక్కువ. రాంబాబు సహకారం, ఇట్లా చాలా మంది నా పేర్లు గురించి తెలియవు. అంతిమంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ రోజున ఎవరికైతే పదవులు అనౌన్స్ చేయబోతా ఉన్నారో వారు పార్టీకి మరింత నిబద్ధతగా పనిచేసే క్రమంలో ముందుంటే మీకు ఉన్నతమైన స్థానం వచ్చే దానిలో మేము కూడా జనార్దన్ గారితో కలిసి ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తానికి సిద్ధపడి ముఖ్యంగా నేను వచ్చున్నాను. మరి నేను మీకు తెలుసు, నేను ఇదంతా నిర్వహించినప్పుడు మీలో చాలామంది అక్కడ 3 రోజుల శిక్షణకు వచ్చినటువంటి పరిస్థితి. ఆడవాళ్ళు వచ్చారు, మగవాళ్ళు వచ్చారు. అప్పుడు యువకులుగా ఉన్నారు, ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు. ఏదేమైనప్పటికీ ఈ రోజున జనార్దన్ గారి నాయకత్వంలో క్రియాశీలకంగా పనిచేసేటటువంటి వ్యక్తుల్ని, మహిళల్ని ఎంపిక చేసి పార్టీ అధిష్టానానికి తెలియజేయడంలో భాగంగా మేమందరం ఇక్కడికి హాజరవడం జరిగింది. ఎప్పుడు లేని విధంగా ఈసారి చాలా ఎక్కువ మందిని పరిశీలకులుగా పంపించినటువంటి అంశం. వాస్తవానికి జనార్దన్ గారు ఎవరెవరిని ఏ పదవుల్లో పెట్టాలి అనేది సుమారు 4 నెలల క్రితమే ఒక నిర్ణయానికి వచ్చున్నారు. అయితే వాటిలో 1-2 మార్పులు ఉన్నాయి. సహజమే, ఆ స్థానంలో నేనున్నా, మీరున్నా, ఎవరు నిబద్ధతగా పార్టీకి పనిచేస్తారు, తిరిగి మళ్ళీ రేపు జరిగే స్థానిక సంస్థలు కావచ్చు, మళ్ళీ జరిగే అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, వీటిలో పార్టీ అధికారంలోకి రావడానికి ఎవరు మెరుగ్గా పనిచేస్తారనే ఆలోచన వచ్చిన మాకంటే కూడా నిత్యం ఉండే జనార్దన్ గారికి ఎక్కువ సుపరిచితం. కాబట్టి ఆయన గారు, మేము అందరం కలిసి ఎవరినైతే ఎంపిక చేసి సెలెక్ట్ చేసి ఉంచుతామో వారు పార్టీకి మరింత బాగా పనిచేస్తారని, తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ, తిరిగి జరిగే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లోనూ గెలిచే విధంగా మరింత ఎక్కువ మందికి ఒంగోలు నియోజకవర్గం నుంచి నామినేటెడ్ పదవులు వచ్చే విధంగా మీరు జనార్దన్ గారికి కూడా బాగా సహకరిస్తారనే నమ్మకం నాకు కూడా ఉంది. ఈ రోజున నన్ను పార్టీ ఇక్కడికి పంపించినందుకు చంద్రబాబు గారికి, ఇక్కడ నాకు బాగా సహకరిస్తున్నటువంటి ఈ నియోజకవర్గ శాసనసభ్యులు సోదరులు జనార్దన్ గారికి ధన్యవాదాలు. ఇక్కడికి హాజరైనటువంటి పరిశీలకులు కొంతమంది దూరం నుంచి కూడా వచ్చినట్టు వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడానికి 2 కారణాలు. ఒకటి, పార్టీ పంపించడం ఒకటే కాదు, జనార్దన్ గారి మీద ఉన్నటువంటి గౌరవంతో కూడా వచ్చినటువంటి పరిస్థితి. ఇది అంటే మన ఇంట్లో వాళ్ళు మనకు పెద్ద గొప్పగా అనిపించరు, మన గొప్పతనం బయట వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే జనార్దన్ గారి విలువ ఇక్కడ తెలుసు, బయట తెలుసు. జనార్దన్ గారు నన్ను అడుగుతారు, మాస్టర్ మీ జనార్దన్ గారు ఎందుకు మంత్రి అవుతారు అంటారు.
అంటే చంద్రబాబు గారిని అడగాలనుకుంటాం. రాజకీయాలు కూడా సహజంగానే మనందరం ఎంత గట్టిగా ఉంటే అంత ఉన్నతమైన స్థానానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. రైట్ టైంలో రైట్ పొజిషన్ వస్తుంది అనేది నేను చెప్పడానికి సిద్ధపడ్డాను. ఈరోజు నేను మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ పదవులు ఇవ్వడానికి పార్టీ కొన్ని ప్రమాణాలు పెట్టింది. మనం కేఎస్ఎస్లో కొంతమందిని ఎంపిక చేసుకున్నాం, కుటుంబ సాధికార సారథి. అందులో ఉన్నవాళ్ళే ఇప్పుడు మనం పార్టీ పదవులు ఇవ్వడానికి వాళ్ళ పేర్లు ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం వచ్చేసరికి ఒక జనార్దన్ గారికి ఒక 10 రోజుల నుంచి ఇదే పని జరిగిపోయింది. ఈ టీం అంతా జనార్దన్ గారి టీం మొత్తం ఇదే పని చేస్తూ ఉంది. మేము కూడా నిత్యంగా ఉంటామంటే ఆ కేఎస్ఎస్లో ఉన్న వాళ్ళే పెట్టాలంటండి, మీరు అది జాగ్రత్తగా చూసుకోండి అంటే ఇప్పుడు కొన్ని మార్పులు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే కొంత పార్టీ కూడా సానుకూలంగా ఆలోచించి ఏదైనా అవసరమైతే ఒక ముఖ్య నాయకుడు కేఎస్ఎస్లో లేడు, అతన్ని ఇప్పుడు కేఎస్ఎస్లో తీసుకోవడానికి పార్టీని పర్మిషన్ అడిగితే అవకాశం ఇవ్వడానికి వాళ్ళు కూడా ముందున్నారు. కాబట్టి మంచి నాయకత్వాన్ని మనందరం కలిసి ఎంపిక చేసుకుందాం. రానున్న రోజుల్లో జరిగే ఏ ఎన్నికల్లో అయినా ఒంగోలు నియోజకవర్గం ఖచ్చితంగా అన్నింటి విజయం సాధించే విధంగా, జనార్దన్ గారికి మంచి పేరు వచ్చే విధంగా మీరందరూ సహకరించాలని కోరుకున్నాను. ధన్యవాదాలు. ఈరోజు ఒంగోలు నగరంలో జరుగుతున్న పార్టీ సంస్థాగత ఎన్నికలకి అధ్యక్షత వహించినటువంటి స్థానిక శాసనసభ్యులు, ప్రజా పక్షపాతి, నిగర్వి, శ్రీ మీ అందరి అభిమానాన్ని మెండుగా అందిపుచ్చుకున్నటువంటి మన జనార్దన్ రావు గారు. జనార్దన్ రావు గారి గురించి నేను ఎక్కువ చెప్పాల్సిన పని లేదు. ఏంటంటే సూర్యుని ముందు మీకు తెలియంది ఏం లేదు. వారి తాత దగ్గర నుంచి దామచర్ల అనేటటువంటి కుటుంబానికి సేవ చేయటంలో వారే అని ప్రకాశం జిల్లానే కాదు, వారిని ఆదర్శంగా తీసుకున్నటువంటి వాళ్ళ తాతగారు మంచి పేరు తెచ్చుకున్నారు. వాళ్ళ తాతగారి టైంలో నేను పనిచేయటం చైర్మన్గా కూడా చేశాను కాబట్టి తెలుసు. అందుతో ఆ యొక్క స్థాయికి అందుకోగలిగాడంటే దామచర్ల జనార్దన్ రావు గారు. ఇది వారు చాలా కోపం అంటూ నేను చూడలేదు ఆయనలో. ఏంటయ్యా బాబు ఇప్పుడు అంటమే తప్ప ఆయన ఎప్పుడు అందరినీ దరిచేస్తుంటారు. ఆయన అభివృద్ధి కాముకుడు అంటారు. నేను గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాను. ఒక విధంగా నా వయసు రీత్యా ఎందుకు లేనేసని ఒక్కోసారి విరామం పొందుతాం అనుకుంటుంటాను. కానీ జనార్దన్ గారు ఇచ్చే గౌరవం, జనార్దన్ గారి నియోజకవర్గంలో మీరు కార్యకర్త ఇచ్చేటటువంటి గౌరవం ఇవన్నీ నాకు చాలా ఆనందాన్ని తెలియజేస్తుంటుంది. కాబట్టి తప్పనిసరిలే ఇప్పుడే రాజా మాస్టర్ గారు మేము గదిలో మాట్లాడుకున్నాం. అంత ఏజ్ వచ్చినా కూడా ఇది అవుతుందంటే ఆయన దగ్గర మీరు కార్యకర్తలుగా పనిచేస్తున్నారంటే మీరందరూ కూడా ధన్యులుగా నేను మనవి చేస్తున్నాను. ఇకపోతే నియోజకవర్గంలో నేను మార్నింగ్ ఇక్కడ ఉంటే వాకింగ్గా పోతే అక్కడ కొన్ని టీ కొట్లు టచ్ చేస్తాను. ఏంటి ఇక్కడ వర్క్ అంటే అభివృద్ధి అంటే జనార్దన్ గారేనండి. చాలా ఎలక్షన్లో కూడా చాలా ఇదిగా పనిచేశాడండి. ఈ దుర్మార్గుల్ని ఎట్లా ఎదుర్కోవాలనేటటువంటి ఇది అనుకుంటా ఉన్నాం మేము. కానీ చక్కగా ఇక్కడ ఎలక్షన్ జరిపించుకున్నారని అన్నారు. ఇక్కడ టీం కూడా నేను చూస్తుంటే ఆయన ఆఫీసులో మన రాంబాబు గారు అయితేనేమి, సురేష్ గారు అయితేనేమి, మా మిత్రుడు అధ్యక్షుడు నాగేశ్వరరావు గారు అయితేనేమి, వీళ్ళందరూ ఆయనకి పట్టుకొమ్మలుగా ఉండి ఎప్పుడు నిత్యం ఏదే సమస్య వచ్చినా సరే సార్ నేను ఉన్నానని నాగేశ్వరరావు గారు కూడా పనిచేస్తున్నారు. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఎన్నికలు ఇది సాధారణ పార్టీకి ఒక భారతదేశంలో చూస్తే సంస్థాగత ఎన్నికల స్థాయి నుంచి నిర్మాణమైనటువంటి పార్టీ ఏదైనా ఉందంటే ఏది లేదు చూస్తున్నాం.
ఈ సంవత్సరం పుడుతుంది, మన సంవత్సరాన్ని మాయమైపోతున్నాయి పార్టీలు. ఇంకా కూడా సంస్థాగత సభ్యత్వంగా అనేటువంటి పార్టీలు కూడా ఉన్నాయి. అధికారం చలనంతో ఉండొచ్చు కానీ ఆ స్థాయిలో ఉన్నాయి కాబట్టి ఒక తెలుగుదేశం పార్టీకి ఆ కీర్తి వచ్చింది. ఈ 4 సంవత్సరాలు జనార్దన్ గారికి చేదోడుగా ఉండి సారథ్యం నిర్వహించేటటువంటి వారు మీరు. చాలా గొప్పది. ఆయన రాజకీయంగా కానీ లేకుంటే ప్రజాపాలనలో కానీ అనుకుంటే ఆయన చేయగలిగిన పాలన, ఆయనకి సారథ్యం ఉండి చేతుకోమని ఉండడానికి ఈ 4 సంవత్సరాలు మీరు కార్యకర్తలు వచ్చి ఎవరైతే ఈరోజు ఎన్నికవుతారో వాళ్ళందరూ సమిష్టిగా ఉండి కృషి చేస్తారని, తప్పకుండా మన సర్వీస్కి గుర్తింపు ఉంటుందని గుర్తు చేస్తూ మన తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికల పరిశీలకులుగా మాకు బాధ్యతలు అప్పగించినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, అలానే లోకేష్ బాబు గారికి, ఇక్కడ అధ్యక్షత వహించినటువంటి నాగేశ్వరరావు గారికి, అలానే ఒంగోలు శాసనసభ్యులు గారైనటువంటి మా గురువర్యులు దామచల్ల జనార్దన్ గారికి, అలానే రాజా మాస్టర్ గారికి, సుబ్రహ్మణ్యం గారికి, మంత్రి శ్రీనివాసరావు గారికి, ఇక్కడికి స్టేజ్ అలంకరించినంగా మిత్రులకి, ఈ మీటింగ్ అలంకరించినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, సోదరి సోదరులందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మాకు ఒంగోలు నియోజకవర్గంలో అబ్జర్వర్గా పంపించినారంటేనే మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ పార్టీ సంస్థాగత ఎన్నికల పని వర్క్ దాదాపు 50% అయిపోయి ఉంటుందని మేము ఆనందంతో మన ఒంగోలు నియోజకవర్గానికి వచ్చాము. అలానే మన దామచల్ల గారి కుటుంబంతో ఈ ఒంగోలు వాళ్ళ తాతగారైన ఆంజనేయులు గారితో కూడా మేము అప్పట్లో పార్టీ మండలాధ్యక్షుడిగా పనిచేస్తున్నాం. ఆ పరిచయాలతోటి ఈయన కూడా ఆయన పేరు ఈ ఒంగోలుకు నిలబెట్టినందుకు ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పెద్ద రాజా మాస్టర్ గారు చెప్పినట్టు ఒంగోలుకు పార్టీకి, తెలుగుదేశం పార్టీకి ఎంత మంచి పేరు ఉందో మన జనార్దన్ గారు కూడా అలానే పేరుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పార్టీ అన్ని పార్టీల కంటే మన పార్టీ సంస్థాగత ఎన్నికలకు ఓపెన్గా ఎక్కడో కూర్చొని ఎవరి దగ్గర పేర్లు వాళ్ళు రాసుకొని మిగతా పార్టీల మన పార్టీ ఉండదని సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే పార్టీకి బేస్ పడటం ఈ సంస్థాగత ఎలక్షన్ కాబట్టి గ్రామ కమిటీలు కానీ, మండల పార్టీ కానీ అన్ని కమిటీలు జనాలు ఆదరించే వ్యక్తినే ఎన్నుకోవాలని పార్టీ ఉద్దేశం. ఆ ఉద్దేశంతో మేమందరం కూడా ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నాం. అలానే ఈరోజు ఈ కార్యక్రమము ఇంతమంది జనాలు ప్రతి నియోజకవర్గంలో చూడాలంటే చాలా కష్టపడాలి. ప్రతి మీటింగ్ ఒంగోలు అనగానే మన దామచల్ల గారి కుటుంబం గుర్తొస్తుంది కాబట్టి మన పార్టీకి దామచల్ల గారి కుటుంబము ఎంత ఆదరిస్తుందో అందరికీ తెలిసింది కాబట్టి ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినందుకు పార్టీ వారికి, మన జనార్దన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎన్నికల సందర్భంగా మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేటువంటి మన ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ గారికి, అలానే మన పరిశీలకులు వినకొండ సుబ్రహ్మణ్యం గారికి, దాసరి రాజా మాస్టర్ గారికి, మరి తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మరి నేను కూడా దర్శి నియోజకవర్గం నుంచి వచ్చాను. ఇదే మొదటిసారి రావడం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటే ఒక కార్యకర్తలను తయారు చేసే విషయం లాంటిది. మరి మన తెలుగుదేశం పార్టీలో ఉన్నవాళ్ళు మరి మీ అందరూ చూశారు. మరి తెలంగాణలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. అతనే మరి కేసీఆర్ కూడా ముఖ్యమంత్రి అయ్యాడు. మరి తెలుగుదేశం పార్టీ అంటే ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు మరి ఆ పెట్టిన గడియలు అటువంటిది. మరి ఎంతటి విధంగానైనా కూడా చూసుకోగల శక్తి మన తెలుగుదేశం పార్టీకి ఉన్నదని
చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ మరి రేపు ఒంగోలులో మరి స్థానిక సంస్థలో కానీ ఇవన్నీ కూడా మరి అందరూ కూడా కలిసికట్టుగా మరి విజయం సాధించాలని చెప్పి అట్లనే మరి జనార్దన్ అన్న అంటే మరి మన ప్రకాశం జిల్లా అందరికి కూడా మంచి పేరు ఉన్నదని చెప్పి తెలియజేసుకుంటూ సంవత్సరాలకి పార్టీని ఎవరు నడిపించాలి, ఎవరైతే రామచంద్ర జనార్దన్ గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను కానీ ప్రజల దగ్గరికి తీసుకొని వెళ్ళడంలో కీలక పాత్ర పోషిస్తారు. అటువంటి ఆలోచన ఉన్నవారు అయితేనే ఖచ్చితంగా రాబోయే 2 సంవత్సరాల్లో ఈ కార్యక్రమాలని ప్రజలకు వెళ్ళడం, తద్వారా పార్టీ బలోపేతానికి ఎక్కువ అవకాశం ఉంటుందనే విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తాను. ఒకే ఒక ప్రతిపాదన చేసి సెలవు తీసుకుంటాం. గత 1.5 దశాబ్దాలుగా ఈ నియోజకవర్గంలో, ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి నాయకత్వం వహిస్తున్నటువంటి రామచంద్ర జనార్దన్ గారికి ప్రతి డివిజన్లో, ప్రతి గ్రామంలో ఎవరు పార్టీ కోసం కష్టపడి పనిచేస్తారనే విషయం ఆయనకు తెలిసినట్టుగా ఇంకెవరికి తెలియదు అనేటువంటి నాకు ఉన్నటువంటి అభిప్రాయం. అటువంటి నాయకత్వం ఉన్నటువంటి వ్యక్తి రాబోయే 2 సంవత్సరాల్లో ఎవరు ఈ పార్టీని నడిపిస్తారని భావిస్తే, ఎవరు ఈ కమిటీలో ఉంటే బాగుంటుందని భావిస్తారో అటువంటి వారిని ఎంపిక చేసే అవకాశాన్ని ఏకగ్రీవంగా మనందరూ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా చేస్తున్నటువంటి మన ప్రీతమ శాసనసభ్యులు రామచంద్ర జనార్దన్ గారు, అదేవిధంగా మన అసెంబ్లీ నియోజకవర్గ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి పెద్దలు సుబ్రహ్మణ్య గారు, ఈ కార్యక్రమానికి ఈరోజు పరిశీలకులుగా విచ్చేస్తున్నటువంటి రాజామోష్ గారు, ఇతర పరిశీలకులు, మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరావు గారు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చంద్రబాబు రామారావు గారు, మాజీ బ్యాంక్ చైర్మన్ కృష్ణారావు గారు, శ్రీరామ గారు, పరిశీలకులు, ముందు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ఒకటే అంశాన్ని మీ ముందు వచ్చి అందరూ మాట్లాడితేనే సెలవు తీసుకున్నారు. చరిత్రలో నిలిచిపోయే విధంగా మన అసెంబ్లీ నియోజకవర్గాలు కానీ మన పట్టణాన్ని నగర స్థాయికి తీసుకెళ్లి నగరాన్ని అద్భుతంగా నిర్మిస్తున్నటువంటి రామచంద్ర జనార్దన్ గారిని చరిత్రలో కూడా గుర్తుపెట్టుకోవాలంటే ఇప్పుడు వచ్చేటటువంటి నాయకత్వం బలంగా వారు చేసినటువంటి అంకిత భావాన్ని కానీ, అభివృద్ధిని కానీ, వారి నిబద్ధతను కానీ మీరు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే నాయకత్వం రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. రెండో అంశం, ఎవరి 10 మందిని ఆశిస్తాం పదవులు, ఆ ఒక్కరిని ఎంపిక చేసినప్పుడు మిగతా 9 మంది కూడా సహృదయంతో అర్థం చేసుకొని ఎంపిక చేసిన వ్యక్తి వెనుక నిలబడటమే మన పార్టీ ముందుకు పోవడానికి మొదటి మెట్టని చెప్పి కూడా మీరందరూ తెలియజేసుకోవాలని చెప్పి తెలియజేస్తామని తెలుసుకోవాలి. ఈ అంకిత భావం, ఈ అకుంఠిత దీక్ష మనందరంతో ఉన్నటువంటి ఐక్యమత్యమే మనం ఎప్పుడైనా జనార్దన్ గారికి ఇవ్వగలిగేటటువంటి కార్యకర్తల బలం ఏంటంటే నేను చెప్పిన ఈ అంశాలే. కాబట్టి సహృదయంతో పదవులు వచ్చిన వారిని అభినందించి మనం కూడా తరువాత మన పదవి కోసం మనకు ఎప్పుడైతే అవకాశం వస్తుందని చెప్పి ఎదురు చూసి ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి మీరందరూ కూడా ముందుకు రావాలని చెప్పి తెలియజేసుకుంటూ ఐక్యమత్యంగా పోయి అభివృద్ధిని చరిత్రలో నిలబడిపోయే విధంగా ఈ ఒంగోలు 50 సంవత్సరాల క్రితమైన 40 సంవత్సరాల క్రితమైన రామచంద్ర జనార్దన్ గారని ఒక శాసనసభ్యులు ఉన్నారంట. వారి హయాంలో ఈ ఒంగోలు ఈ రకంగా డెవలప్మెంట్ రంగు రోడ్డు విస్తరించడం కానీ, కొత్త రోడ్డు విస్తరించడం కానీ, ఇక లేకపోతే మిగిలిన ముఖ్యమైనటువంటి రోడ్లు విస్తరించడం కానీ, రాబోయే భూగర్భ నీటి పారుదల వ్యవస్థ కానీ, రాబోయే ఓపెన్ ఎయిర్ స్టేడియం, పెద్ద స్టేడియం కట్టడానికి కానీ ఇంతగా ఇది ఒక 5 సంవత్సరాల కాలంలో పరిపాలన మారిపోయింది. 2040 2050 పలానా సంవత్సరంలో ఉన్నప్పుడే ఇది సాధ్యమైందని చరిత్రలో మన పిల్లలు చదువుకునేటట్టుగా మన జనార్దన్ గారి వెనక నడవాలని తెలియజేసుకుంటూ ఐక్యమత్యంతో ముందుకెళ్ళే పోవాలని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. థ్యాంక్ యూ వెరీ మచ్. లెజెండరీ ఎమ్మెల్యే రామచంద్ర జనార్దన్ రావు గారికి, అలాగే ఈ సంస్థాగత ఎన్నికల పరిశీలకులుగా వచ్చినటువంటి మరి పెద్దలు, గౌరవనీయులు అందరికీ, ముందుగా వేదిక నడిపించిన వాళ్ళందరికీ, ముందుగా వేదిక ఉన్నందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
ఈరోజు ఈ సంస్థాగత ఎన్నికలంటే తెలుగుదేశం పార్టీకి పట్టుబొమ్మల లాంటి వారు ఈ సంస్థాగత ఎన్నికల్లో మరి పదవులు తీసుకున్నవారు. గత 5 సంవత్సరాల్లో ఇచ్చిన వారు చక్కగా పనిచేశారు. వారందరికీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి మన దామచర్ల జనార్దన్ రావు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించిన మీ అందరికీ మరి నా అభినందనలు తెలియజేస్తూ, అలాగే రాబోయే రోజుల్లో మరి 4 సంవత్సరాలు మనం అధికారంలో ఉంటాము. ఆ తర్వాత కూడా ఇలాగే అధికారంలోకి రావాలంటే ఇప్పుడు మరి ఎన్నుకున్నటువంటి వారు ఎంతో కష్టపడి మరి గత స్ఫూర్తితోటి మరి ముందుకు పోవాలని ఈ సందర్భంగా పదవిని అలంకరించిన వారందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ, మరి జనార్దన్ రావు గారంటే ఒంగోలు అభివృద్ధి నిజంగా ఈ సంవత్సర కాలంలో అభివృద్ధి చూస్తే ఎక్కడికి పోయినా ఒక డ్రైనేజ్ పని జరుగుతుంది, ఒక సీసీ రోడ్ పని జరుగుతుంది, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, నగరంలో ఉన్నటువంటి పార్కులు కూడా అన్ని అభివృద్ధి చేసి చక్కగా ఒంగోలు నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దిన ఘనత మన దామచర్ల జనార్దన్ రావు గారికి చెందుతుంది. నిజంగా మరి ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉండటం మన అదృష్టంగా భావిస్తూ మరి రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా ఈ పార్టీకి సేవ చేసి ఎవరికి ఏ పదవి ఇచ్చినా కానీ మరి అందరూ కూడా క్రమశిక్షణతోటి వారి నిర్ణయానికి అందరూ కూడా తల వచ్చి మరి జనార్దన్ రావు గారు ఎలా చెప్తే అలా వినడానికి అందరూ సిద్ధంగా ఉంటాము. దయచేసి పదవులు వచ్చిన ఇప్పుడు అనౌన్స్ చేసినటువంటి కమిటీ అనౌన్స్ చేసినటువంటి వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ చక్కగా గతంలో మరి ముందు కూడా చేయాలని శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఎప్పటి నుంచో కూడా మేమందరం కలిసి చాలా మహానాడులు అన్నింటిలో కూడా పనిచేస్తున్నాము. మరి అందరికీ ఇక్కడికి ఇచ్చేసిన కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీ నమస్కారాలు. తెలుగుదేశం పార్టీలో ఒక ఎలక్షన్ జరుపుకోవడం అనేది మనం మరి ఎంతో ఆయన ఇచ్చిపోయిన వృత్తి మనకి. ఎందుకంటే ఆ రోజుల్లో 89-82 మేము ఈ విలేజ్ రూరల్ పంచాయతీ విలేజ్లో తెలుగు మహిళగా పనిచేసి రూరల్ మండలానికి మహిళగా పనిచేసి తర్వాత జిల్లాకి రాష్ట్రానికి అనేక రకాలుగా అభివృద్ధిలో పోయిన విషయం అనుభవంలో నేను చెప్పగలుగుతున్నాను. ఒక కులానికి సంబంధించింది కాదు, అన్ని కులాలు ఎస్టీ ఎస్సీ బీసీలు ఈ కమిటీలో ఉంటారు. ఇలాంటి కమిటీ ఇలాంటి తెలుగుదేశం పార్టీ గౌరవమైన పార్టీ ఈ ఎలక్షన్ జరుపుకుంటుంది కాబట్టి ఈ ఎలక్షన్ అందరూ తోడ్పడి రాబోయే రోజుల్లో మరి మున్సిపాలిటీ టౌన్లో కానీ విలేజ్లో కానీ మండలాలు కానీ ఈ కమిటీ అందరినీ కూడా ఐక్య మెజారిటీ తోటి తెలుగుదేశం పార్టీ గెలిపిస్తుందని మీ అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. మరి అట్లాగే ఈ రోజు మన ఎమ్మెల్యే గారిని తీసుకుంటే టౌన్లో ఎటుపోయినా కానీ ఇలా కొత్త మార్కెట్ దగ్గర రోడ్లో బండి తీసుకొని వెళ్తుంటే ఒక విమానం దిగొచ్చు అద్దములాగా ఉంది. 30-40 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ తిరుగుతుంటే ఒక్క కొండయని కోట్లు అడ్డం పెడితే ఎవరు వల్ల కాలం 30 సంవత్సరాలు రోడ్డు పోయడానికి పోయే నుంచొని చెప్పగలిగే శక్తి మాకుంది మా ఎమ్మెల్యే చేశాడని. అట్లా కోర్ట్ సెంటర్లో కానీ అనేక రకాల టౌన్ అభివృద్ధిలో తన ముందు తనకు పనిచేసుకుంటా పోతున్నాడు. బయట జనం అంతా కూడా ఒక మంచి ఎమ్మెల్యేని పేరు తెచ్చుకున్నాడు వాళ్ళ తాతయ్య లాగానే. అయితే మేము కోరుకున్నది ఒకే ఒక్క మాట, తెలుగుదేశం పార్టీ ఒరిజినల్ కార్యకర్తలు ఫస్ట్ నుంచి జెండా బస్సులో 40%-30% ఉన్నారు. వాళ్ళని కూడా నువ్వు కాపాడుకుంటా మరి నువ్వు తీసుకెళ్తావని నేను మనస్ఫూర్తిగా నీకు చెప్పుకుంటా ధన్యవాదాలు చేసుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి. అందరికీ నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా మనందరికీ తెలుసు, ఎందుకంటే మొత్తం కూడా మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు. మనకి మన పార్టీ విధి విధానాలు కూడా మన అందరికీ తెలిసిన విషయం. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మన కమిటీ వేసుకోవడం, బాగా పనిచేసే వాళ్ళు దానికి అందరి సమక్షంలోనే వాళ్ళు ఎవరైతే బాగుంటుందో ఎన్నుకోవటం, అదేవిధంగా దానికి మన అబ్జర్వర్ని బయట నుంచి కూడా పంపటం, ముఖ్య నాయకులందరూ కూడా కూర్చొని ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది దాని మీద మనం అంతా కూడా మనందరికీ తెలిసిన విషయం. దాని ఉద్దేశపూర్వకంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమానికి వచ్చిన మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా
పేరు పేరున మా మహిళలకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు పెద్దలు మన నియోజకవర్గం అబ్జర్వర్ గారు, ఆయన 10 ఏళ్ల నుంచి 14 ముందు ఆయనే ఉన్నాడు, 14 అంతా కూడా 5 సంవత్సరాలు ఉన్నారు. మొన్న అపోజిషన్లో అంతా కూడా ఆయనే ఉన్నాడు. తిరుపతిలో ఉన్నా కూడా ఒక పార్టీ, ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతితో ఎప్పుడు కూడా అన్ని కార్యక్రమాలకు కూడా ఆ వయసులో కూడా ఆయన వచ్చి ప్రతి ఒక్క విషయంలో మనతో పాటు ఉండి నడిపిస్తున్న మన సుబ్రహ్మణ్యం గారు. అదేవిధంగా ఈరోజు మన రాజా మాస్టర్ గారు కూడా మనందరికీ తెలుసు. ఆయన అదివరకు ఒక కాలేజీ ఒకటి గుంటూరులో నడుపుతా కూడా పార్టీ ఒక యాక్షన్ ప్లాన్ ఇస్తే దానికి కందుకూరులో ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టి ఎన్నో నెలలు పొద్దున్నే వచ్చామా మళ్ళీ రాత్రి ఇంటికి వెళ్ళామా అనే విధంగా కొన్ని రాత్రులు అక్కడే పడుకొని ఎంతోమందికి 3-4 జిల్లాలు చుట్టుపక్కల ఉండే జిల్లాలకి అక్కడ ట్రైనింగ్ ఇస్తూ పార్టీ కోసం నిరంతరంగా కష్టపడే మన రాజా మాస్టర్ గారు. ఆయనకి మన జస్ట్లో మన ఆయనకు టికెట్ కూడా దాదాపు ఫైనలైజ్ అయ్యే మూమెంట్లో వేరే ఈక్వేషన్ మీద క్యాస్ట్కి ఇవ్వాల్సి వచ్చి ఆయనకి టికెట్ ఇవ్వలేకపోయారు. అలాంటి మన రాజా మాస్టర్ గారికి, అదేవిధంగా మన కోటయ్య గారు, ఆయన ఎప్పటి నుంచో కూడా మా కుటుంబానికి దగ్గరగా ఉంటారు. ఎర్రగొండపాలెంలో ఎప్పుడు పోయినా కూడా పార్టీ అనే ఒక తపంతో ఉండే మన కోటయ్య గారు. అదేవిధంగా మన దర్శి మన వెంకటేశ్వర గారు, వీళ్ళు కూడా ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీ ఉండి తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో బాగుండాలనే మంచి సంకల్పం ఉండే వాళ్ళంతా కూడా వీళ్ళందరూ చెప్పి కూడా నేను తెలియజేస్తూ, అదేవిధంగా మన మంత్రి శ్రీనివాసరావు గారు, మన పల్లమూరు వెంకటేశ్వరులు, శ్రీరామూర్తి గారు, మళ్ళా మానంపాటి కృష్ణ గారు అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా మన శశిభూషణ్ గారు, రాంబాబు గారు, ఇంకా ఇక్కడ విచ్చేసింది అందరూ కూడా మనస్ఫూర్తిగా మరోసారి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే మనకి పెద్ద బాధ్యత. నేను మొన్న ఈ సంవత్సరంలో మనం చాలాసార్లు మాట్లాడుకున్నప్పుడల్లా చెప్పాం, అపోజిషన్లో ఉండేటప్పుడు మనం పోరాడతాం, కానీ గెలిచిన తర్వాత పార్టీ అధికారంలో ఉండేటప్పుడు మన బాధ్యత అంటే మనం ప్రజల్లో ఎక్కడ ఇబ్బంది లేకుండా చూడాల్సిన అవసరం ఉంది. ప్రజల సమస్యలు తెలుసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రజలు కూడా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ మన మీద పెట్టుకుంటారు. మనకి గవర్నమెంట్ ఉంది కదా, మాకు ఈ పనులు ఉంది అని చెప్పేసి ఆశతో ఉంటారు. వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మనం చేయాల్సిన పని బాధ్యత మన మీద అపోజిషన్ కంటే ఇప్పుడు 2-3 రెట్లు పైన మనకు ఉంటుంది. కాబట్టి ఆ బాధ్యతగా పనిచేసే వాళ్ళే మనం కమిటీలో ఉండాల్సిన అవసరం ఉంది. ఇదివరకు ఏదో పెట్టాము ఉన్నాము, లేకపోతే ఆ కమిటీలో ఎవరెంత పనిచేశారో కూడా నాకు అన్నీ తెలుసు. ఈరోజు కూడా కమిటీలలో ఉండేవాళ్ళు మాత్రం దానికి కొంత టైం స్పెండ్ చేసేవాళ్ళు. దాంట్లో కొంతమంది వ్యాపారస్తులు ఉంటారు, కొంతమంది ఏదో విధంగా పక్క ఊర్లకి వెళ్ళి పనిచేసే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళంతా కూడా ఏదైనా కూడా పార్టీకి కొంత టైం స్పెండ్ చేసి నాకు ఇచ్చిన బాధ్యత మనం ఏం చేసామనేది మీకు ఒక క్వశ్చన్ మార్క్ ఉండాలి. ఏదో ఇలా పదవులు అనేది వేయించుకోవటం, పదవి ప్రతి ఒక్కరికి కావాలి, పదవి తీసుకునేది కాదు, పదవితో పాటు దాన్ని మనం ఏం చేసామనేది కూడా మనకి ఇంపార్టెంట్. కాబట్టి పదవితో పాటు దీనికి ఏం కావాలి, మనం ఏం చేయాలి. పార్టీ ఫోన్ చేసింది, ఒక మీటింగ్ ఉందనగానే మనం ఖచ్చితంగా ఆ రోజు వచ్చే విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. ఏముందిలే ఇంకో పనికి వెళ్దాంలే అని చెప్పే పరిస్థితులు వస్తాయి. మొన్న ఒక మీటింగ్, పెద్ద మీటింగ్ పెట్టారు ఇక్కడ నిన్న 2 days బ్యాక్ మన చంద్రబాబు నాయుడు గారు. ఎన్డీఏ కూటమి పార్టీ మీద అధికారులతో అందరితో పెట్టారు. పెడితే మేము అందరం వెళ్ళాం. మన రామచంద్ర గౌడ్ ఆ మీటింగ్ ఎక్కొచ్చాడు. ఏం చేయాలి? ఆయన స్టేట్ డైరెక్టర్గా దేంట్లో వేసారు, మన గవర్నమెంట్ డైరెక్టర్గా మనకు పోస్ట్ ఇచ్చారు. గౌడ సంఘాలకి డైరెక్టర్గా ఇచ్చారు. ఇచ్చినప్పుడు నేను అడిగా, నేను ఆయనతో పాటు సుబ్బారావు వస్తే సుబ్బారావు అడిగా, ఏది గౌడేదండి. మధ్యలో వచ్చేటప్పుడు కారు ఆగిపోయింది అంట. కారు ఆగిపోయింది, బండి ఆగిపోయింది, లేకపోతే బస్సు మిస్ అయింది. ఈ కథలు చెప్పుకుంటా పోతే మనకు అవ్వదండి. లేకపోతే 2 గంటల ముందు మీటింగ్ అనగానే 2 గంటల ముందు బయలుదేరి కరెక్ట్గా మనం బాబు గారు వచ్చే టైంకి మనం వెళ్దామంటే, అంటే నేను చేస్తుంటాం ఆ పని 140 మీద తొక్కుతుంటా. అంటే నాతో పాటు పోదాం అనుకున్నాడు కావాలా, బండి ఆగిపోయింది అంటాడు. ఆడకు వచ్చేకి ప్రతి ఒక్క పిన్ టు పిన్ అటెండెన్స్ తీసుకుంటారు.
ఎవరు వచ్చారు ఏంటి అనేది అటెండెన్స్ తీసుకొని టికెట్ కొడతారు. మన కాన్స్టిట్యూన్సీ రాలేదనగానే నాకు మళ్ళీ ఫోన్ చేస్తారు, ఏది అతను రాలేదు ఏంటి అని చెప్పేసి. ఇలాంటివన్నీ ఉంటాయి. మనకి పదవితో పాటు మిమ్మల్ని ఇలా పార్టీ గౌరవిస్తుంది. ఇలా ఒక డివిజన్ ప్రెసిడెంట్ అవ్వచ్చు, ఒక క్లస్టర్ అవ్వచ్చు, లేకపోతే ఒక మహిళా అధ్యక్షురాలు అవ్వచ్చు, లేకపోతే ఒక బీసీసీఎల్ అధ్యక్షుడు అవ్వచ్చు. సమాజంలో మీరు ఎక్కడికి పోయినా కూడా ఒక గుర్తింపు తీసుకొస్తుంది పార్టీ. పలానా వాళ్ళుగా వీళ్ళు, పలానా ఇదిగో టౌన్ పార్టీ ప్రెసిడెంట్ అంటారు, పలానా అనుమతి సంఘం అధ్యక్షుడు అంటారు. కానీ మీకు ఒక రెస్పెక్ట్, గౌరవం పార్టీ ఇచ్చేటప్పుడు పార్టీ కోసం మనం కష్టపడాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. మనం పేరుకి పదవి వేయించుకొని చూద్దాంలే చేద్దాంలే అనుకుంటే మాత్రం అదంతా కూడా మంచిది కాదు. మీరు కూడా ఆలోచించుకొని ఎవరైతే పదవి మనకి ఇంట్రెస్ట్ ఉందో, ఈరోజు 17 అనుబంధ సంఘాలు ఉన్నాయి. 17 అనుబంధ సంఘాలను కూడా మొత్తం ఇవాళ కమిటీ వేయాలి. దానికి అధ్యక్షుడు, జనరల్ సెక్రటరీ, తర్వాత బాడీ 10 మంది వాళ్ళతో పాటు వేయాల్సి ఉన్నాయి. దాంతోపాటు టౌన్ కమిటీ వేయాలి. టౌన్ పార్టీ అధ్యక్షుడు, జనరల్ సెక్రటరీ, వాళ్ళ కమిటీలో ఉండే మెంబర్స్ వేయాలి. అదేవిధంగా మన నియోజకవర్గ కమిటీ వేయాలి. నియోజకవర్గంలో కూడా ఎవరెవరు ఉన్నారో నియోజకవర్గ కమిటీ కూడా మనం వేయాలి. నియోజకవర్గ అనుబంధ సంఘాలు కూడా సపరేట్. అది అనుబంధ సంఘాలు వేసుకోవాలి, మళ్ళా టౌన్కి అనుబంధ సంఘాలు వేయాలి. ఇవన్నీ ఉన్నాయి. ఎవరికి ఇక్కడ వచ్చే లోపల అందరికీ కూడా భోజనాలు తెప్పించాం. మీకు మరే మనస్తత్వం ఉండేవాళ్ళు కాబట్టి అందరూ భోజనం చేసి ఎమ్మెల్యే మళ్ళా ఒకసారి అసెంబ్లీ అయ్యి, మీరు మహిళలు అయితే మీరందరూ కూడా కూర్చొని కమిటీ ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా, ఇదివరకు మన సునీత ఉండింది, అదేవిధంగా పావని ఉండింది, మళ్ళా అమ్మాయి అది పార్లమెంట్గా ఉండింది. ఈరోజు పార్లమెంట్ ఏం లేదు కాబట్టి ఈ కమిటీలు ఏమేమి ఉన్నాయో దాని ప్రకారంగా మీరు అందరూ కూడా కూర్చొని ఈక్వల్గా ఎవరెవరు చేస్తారనేది మీరు రాసి ఇవ్వచ్చు. అదేవిధంగా మిగతా వాళ్ళు ఇక్కడ పూర్తి చేసిన తర్వాత మన శిఖరాజు రాంబాబు, శశిభూషణు, రామచంద్ర గౌడు, వెంకటేశ్వర్లు, పల్లపూర్ వెంకటేశ్వర్లు, వెంకటేశ్వర రెడ్డి, వీళ్ళు 6 కూడా వచ్చి ఇక్కడ కూర్చుంటారు. పూర్తి చేసిన తర్వాత మీరు ఎవరైతే టౌన్ ప్రెసిడెంట్గా ఉండాలని ఆలోచన ఉందో మీరు ఒక పేపర్ మీద రాసి వాళ్ళకి ఇవ్వండి. అదేవిధంగా బీసీ అవ్వచ్చు, ఎస్సీ అవ్వచ్చు, ఎస్టీ అవ్వచ్చు, మైనారిటీ అవ్వచ్చు. ఈరోజు మహిళలు కూడా మీరు కూడా రాష్ట్ర చేసిన ఉన్నా కూడా ఈ కమిటీకి ఇక్కడ ఉండే వాళ్ళకి పేపర్లు అందజేయండి. మళ్ళా సాయంత్రం 6-7 గంటల కల్లా మొత్తం ఒకసారి చూసుకొని క్యాస్టింగ్ ప్రకారంగా మళ్ళీ అందరి సమక్షంలోనే దాన్ని అన్నీ కూడా అనౌన్స్ చేస్తాం. ఎందుకంటే నాకు 4 గంటలకు మళ్ళీ ఎస్పీ ఆఫీస్లో ప్రోగ్రామ్, మనకి డ్రగ్ దాని మీద ఒక ప్రోగ్రామ్ పెట్టారు. 1 అవర్ 1.5 అవర్ పడుతుంది. మేము పోయి మళ్ళీ అక్కడ వస్తాం. ఈలోపు మన వాళ్ళంతా కూడా దేనికి ఎంతమంది వచ్చారో చూసుకొని క్లాసిఫికేషన్ ప్రకారం పనిచేసే వాళ్ళు, సీరియస్గా పార్టీ అంటే అభిమానంగా పనిచేసే వాళ్ళు ఎవరో వాళ్ళందరినీ కూడా మనం డిస్టర్బ్ చేసి కరెక్ట్గా 7 గంటలు 8 గంటలకి ఈరోజు ఈ కమిటీ మొత్తం కూడా మన అబ్జర్వర్ రాజా మాస్టర్ గారు అనౌన్స్ చేసి వాళ్ళు వెళ్ళే పరిస్థితులు వస్తాయి. కాబట్టి మీరు మళ్ళా తినేసి ఆ పని ఉంది ఎవరో ఫోన్ చేసి అనుకోకుండా అందరూ కూడా కూర్చొని ఎవరో మీకు ఎట్లా చేస్తే బాగుంటుంది, ఎవరికి ఏం కావాలో మీరు రాసిస్తే దాన్ని అన్ని కూడా ఈరోజు కంప్లీట్ చేద్దాం. ఎందుకంటే ఒంగోలు మండలం వేసాం, అదేవిధంగా కొత్తపట్నం మండలం వేసాం. దాంట్లో టౌన్ ఒకటి ఆ రోజు పెండింగ్ పడింది. టౌన్ కూడా మనం వార్డులన్నీ కూడా కంప్లీట్ చేసుకోగలిగాం. టౌన్ కమిటీ అదేవిధంగా అనుమతిగా చేసుకోగలిగితే పూర్తిగా మన కమిటీలన్నీ అయిపోతాయి. రేపు పార్లమెంట్ వేసేటప్పుడు అన్ని నియోజకవర్గాలతో మన వాళ్ళందరూ కూడా వస్తారు. కాబట్టి అందరూ కూర్చొని ఉండే 17లో మనకేమేమి వస్తాయి, వాళ్ళకి ఆ పక్క నియోజకవర్గానికి ఏమేమి వస్తాయి, దాన్ని కూడా ఆలోచించుకొని పార్లమెంట్ కమిటీ మళ్ళా వేసుకున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. దీంట్లోనే మళ్ళా కూడా చెప్తున్నా, నేను ఎవరైతే బాగా కష్టపడ్డారో సీనియర్లుగా ఉంటారో వాళ్ళందరికీ కూడా వేసిన అప్పుడే మనం 25 పేర్ల వరకు ఆల్రెడీ పంపించాం. దాంట్లో ప్రయారిటీ చైర్మన్ కావాలా, లేకపోతే డైరెక్టర్ కావాలా, ఏది కావాలో కూడా పంపించాం. ఈరోజు ఉండే పరిస్థితుల్లో అక్కడ బ్యాంక్ ఆఫీస్ అని చెప్పి లేకపోతే వాళ్ళు ఎంక్వైరీ చేసి వాళ్ళేదో వాళ్ళ సిస్టము డిఫరెంట్ సిస్టంలో వెళ్తున్నారు. కాబట్టి అది ఎంతవరకు వస్తుంది, ఎట్లా వస్తుంది అనేది మనం వేచి చూద్దాం. మళ్ళా కూడా మనం నిన్న కలిసినప్పుడు కూడా బాబు గారికి కూడా చెప్పాం, ఇదివరకు పద్ధతులు వేరే, ఇప్పుడు పద్ధతులు జరుగుతూ ఉన్నాయి వేరే.
మళ్ళా రేపు విజయవాడలో లోకేష్ గారు కలుస్తారు కాబట్టి మళ్ళా కూడా మనం ఎవరికైతే ఇచ్చామో అవి కూడా వాళ్ళకు కూడా చెప్తాను. మీ యొక్క పదవి వస్తే మాకు పదవి వచ్చినట్టే అని గుర్తుపెట్టుకోండి. పదవులు ఏదో మనకు రాకుండా ఏదో జరుగుతుంది ఏదో ఇబ్బంది అనేది మాత్రం అనుకోవాలి. మనలో 10 మందికి గవర్నమెంట్లో పోస్ట్ వచ్చినాయి అంటే నాకు ఆనందంగా ఉంటుంది. కాకపోతే విధి విధానాల్లో మనం కొంచెం అటు ఇటుగా పోతూ ఉంటుంది. దాని తగ్గట్టుగా మనం చూసుకొని మీ అందరూ కూడా ఆలోచించుకోవాలని చెప్పేసి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తూ మీ అందరూ కూడా ఫోన్ చేసి ఈ మనం ఏదైతే మనం అనుకున్నామో దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఎక్కడికి పోకుండా ఇక్కడే కూర్చోండి. సాయంత్రం కూడా మళ్ళీ స్నాక్స్ తెప్పిస్తారు. తర్వాత మన టీ తాగండి. ఆ తర్వాత మన మాస్టర్ గారు అనౌన్స్ చేసిన తర్వాత ఏమైనా చిన్న మార్పులు ఏమైనా ఉంటే అందరి సమక్షంలోనే మార్చుకుందాం. కానీ ఎక్కడన్నా కూడా ఒక్కరన్నా కాంట్రవర్సీలు మాటలు అది ఇది అనేది మాటలు మాట్లాడితే మాత్రం బాగుండదు చెప్తున్నా.